ఏమండి కాఫీలు తాగారా? ఏమండి టిఫిన్ ఏం చేశారా? మళ్ళీ కాఫీలు తాగుతారా? మిమ్మల్ని అమ్మాయి ఏమిటండి? నీకోసం ఎవరో వచ్చారమ్మా. పదండి పదండి. మీ మర్యాదలు తగలడా? మేమేదో ముఖ్యమైన పని మీద ఉంటే మీ కూడా పెట్టే మధ్యలో టిఫిన్ చేస్తారా? కల్లో పిల్లంటే ఏమిటో అనుకున్నాను కానీ బామ్మర్ది నిజంగా దేవలోకం నుంచి దిగొచ్చినట్టుందిరా. బావా మనం వెళ్ళి పరిచయం చేసుకున్నావా? కొట్టానంటే ఈ అవతారాలు చూసే పనులు పడ్డారనుకుని పక్కపక్క నవ్వింది ఆ పిల్ల. రేయ్ వెళ్ళి స్మార్ట్ గా డ్రెస్ చేసుకుని స్టైల్ గా వచ్చేద్దాం పద. कभी अखिए चुराम क्या तूल किया जादू अखिए मिला कभी अखिए चुराम क्या तूल किया जादू कभी कभी रंग कभी गालन भी जाओ मेरा उठता नहीं आबू बिना पायल के जी बजे घुंघरू భలే పడే పాప. ఒరే బాబర్తి నీ డ్రీమ్ గర్ల్ కి పాటలంటే ఇష్టం అనుకుంటా. అందుకే ఆ పాప హిందీలో కాకిలే పాడినా ముద్దెట్టేసుకుంది. నువ్వు కూడా మంచి పాట పాడి పడాయి. నాకు కూడా ముద్దు పెడుతుంటావా? అంత సీన్ లేదులే, ట్రై చేద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు పాటలంటే పోవడం ఇష్టం కదా? అవును. మా వాడు అద్భుతంగా పాడతాడని. ఒక్కసారి మా వాడి పాట విన్నారంటే మీ అందరికి పూనకాలు వచ్చేస్తాయి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. బ్రహ్మాండంగా సాంగ్ వినిపిస్తాను కదా. నువ్వు కూడా వెళ్ళి కూర్చో. అల్లుడు ఓ పాట కుమ్ము కొమ్ము. అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీనాయిక. ఏమండి చూసారా పిల్లలు ఎలా పారిపోయారో? పాటంటే సింపుల్ గా ఉండాలి, పిల్లలకి అర్థం అవ్వాలి. మిమ్మల్ని చూసిన ఆవేశంలో మావాడు కొంచెం అభినయం ఎక్కువ చేశాడు కానీ జనరల్ గా మావాడు సింపుల్ గానే పాడతాడు. మా వాడి పాటను వేళాకోళం చేశావు, మరి నువ్వు పాడమ్మా చూద్దాం. ఇదేంటిది చెప్పులు క్లాసులు పడ్డాయి? సంథింగ్ ఇస్ దేర్. ఏమయ్యా కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా అన్నారు, ఇదేంటి? కాఫీలు తాగి టిఫినీలు చేసి అక్కడ ఇక్కడ పడేస్తారేమోనని ఈ సంచుల్లో దాచిస్తాం అంతే. పద 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 పద. బావా కరెక్ట్ గా అమ్మాయిని లైన్ లో పెట్టే టైంలో మధ్యలో పానకోల పొడకలా ఎవరు బావ వీళ్ళు? వాళ్ళ సంగతి వదిలేవయ్యా, సాయంత్రం అమ్మాయి పెళ్లిలో కలుస్తుంది కదా, డీటెయిల్ గా వివరాలన్నీ సేకరిద్దాం. ఆ అమ్మాయి ఎవరో, ఏ ఊరో, ఎంతవరకు చదువుకుందో, నీకు ఆ అమ్మాయి మీద ఎంత ఇదో, అసలు ఆ అమ్మాయికి నీ మీద ఇది ఉందో లేదో సాయంత్రం పెళ్ళిలో తెలిసేద్దాం. ఆ శేఖర్ నిలబడే. ఏమండి కాఫీలు తాగారా? టిఫిన్ చేసారా? మా శారదాలు పెడతారా? మీ మర్యాదలు తగలయ్యా, చంపుతున్నారు కదయ్యా. కాఫీలు పోసి చంపేస్తున్నారా? ఓహో ఆ చెమ్మచక పాటవాడిన పిల్ల. ఆ పిల్ల ఇంకా ఇక్కడ ఉందయ్యా, మధ్యాహ్నం బస్సు వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? మాకేం తెలుస్తుంది? ఆ పిల్ల పెళ్లి కూతురు స్నేహితురాలకి స్నేహితురాలట. అయ్యా ఆగస్టు 15 గురువారం దివ్యమైన ముహూర్తం. శుభం. ఈ శుభకార్యం ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ లగ్న విషయం పరమేశ్వరం గారికి ఉత్తరం అయింది, వాళ్ళు పెళ్లి పనులు చూసుకుంటారు. చిత్తం. కిం కిం పురుష మమకాం పాండవచ్చేవ కిమ కుర్వత సంగీత. బావలో ఆగండి 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 ఆగండి. ఈ పంతులు మాత్రం ఇప్పడానికి వీలేదు. ఈ కొబ్బరికాయ తీసుకుని వీడి గుండె మీద కొట్టిస్తే ఇదే ఆనందం బామ్మర్ది. అంతగా కొబ్బరికాయ నీళ్ళు తాగాలంటే ఇలా కొట్టుకుని తాగాలి కానీ ఈయన గుండె మీద కొడతానంటే బాబు. శుభకార్యాన్ని అబ్బో, అబ్బో. లేకపోతే ఏంటి బావా, మనం లేకుండా చూసి నాన్నతో కుమ్మక్కై నా పెళ్లికి ముహూర్తం పెడతారా? తమ్ముడు ఏమిట్రా ఇదంతా? నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై రెస్ట్ తీసుకుంటుంటే నీకు పెళ్లి ఇష్టం లేక అల్లరి చేస్తున్నావు అని తెలిస్తే ఆయన అప్సెట్ అవ్వచ్చు. ఒరే బామ్మర్ది, ఆ పిల్ల మళ్ళీ నీకు కనిపిస్తుందో లేదో తెలీదు. ఒకవేళ కనపడ్డా నిన్ను చేసుకుంటుందో లేదో తెలియదు. తీరా ముహూర్తాలు పెట్టాక ఇప్పుడు నువ్వు వద్దంటే ఆ పెద్ద ఆయన ప్రాణాలకు ఏదైనా వస్తే ఇంటిలో పాది కూర్చుని ఏడవలసి వస్తుంది. అవునా కదా? అవును. అందుకే మా మాట విని పెళ్లికి ఒప్పుకోబోయే మాట. పోస్ట్. అది కదా బావా నేను చెప్పేది. ఇంకేం మాట్లాడక. సార్ మీకు లెటర్. ఎన్వి కృష్ణ, ముత్యాలా ఉన్నాయి లెటర్స్. ఎవరబ్బా? కాబోయే శ్రీవారికి ప్రేమతో. అయ్యో పెళ్లి కాకుండానే నాకెవరు బాబుత్రం రాసింది? తిరిగి
జవాబు రాయకపోతే చచ్చినంత ఒట్టు. ఒరే అల్లుడు, కొంప మునిగింది. నీ ఉద్యోగం కోసం అబద్ధం చెప్పి నా విజిటింగ్ కార్డు ఇచ్చేందుకు ఇక్కడ ఉత్తరం రాసిందిరా నీకు కాబోయే భార్య. తిరిగి జవాబు రాయకపోతే చచ్చిపోతానంటుంది. రిషివాళ్ళకి ఫోన్ చేయాలి. హలో 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 లాభం లేదు. నేనే 4 మంచి ముక్కలు నా చేత్తో రాసి వేసేస్తాను. ఆ తర్వాత వాడిని కలుస్తాను. అల్లుడు ఊరుకో, బాధపడితే ఏం ప్రయోజనం? మన చేతుల్లో ఏముంది? ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. గారు ఏమైంది? బ్రేక్ డౌన్. దిగండి బాబు, బస్సు రిపేర్ అయ్యే వరకు కాస్త చెట్ల కింద కూర్చోండి. ఏంటి మావయ్య, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటాయి. అల్లుడు గారు. ఓహో, వచ్చి వచ్చి బస్సు ఈ ఊళ్ళో ఆగిందేంటి మావయ్య? ఆ పప్పు సోదరులకు దొరికామంటే మనల్ని పప్పు చేస్తారు. ఏ పుట్ట చాట్లో చెట్టు చాట్లో దాక్కున్నాం పద. అల్లుడు గారు బస్సు దిగారండి. అల్లుడు గారు వచ్చేసారా? ఇంటికి తీసుకెళ్ళి మరి చేద్దాం పాదా. ఈ బస్సు ఎక్కడా? ఈ బస్సు ఎక్కడా? అల్లుడు గారు, 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 అప్పనా ఆడు నిజంగా వచ్చారా? కలగన్నా ఉంటా కళ్ళరా చూశానండి. మరి అన్నాయ్ ఎవలాలు ఎవలో ముందుకెళ్ళి పేసు చూద్దాం పాదా. అయ్యగారు ఇదేంటి అల్లుడు గారా అట్ట సిగ్గుపడి దాక్కున్నారు? దాక్కుంటారు కదండి. ఇదే మాకు తెలిసిలేండి. మొన్న మీరు మా అమ్మడికి ఉత్తరం రాశారు కదా, ఆయన మీరేదో త్వరగా వస్తారనుకోలేదండి. అది కాదండి. ఊరుకోమా అబ్బాయారు. అన్నా మన అమ్మని చూడకుండా ఉండలేక మన సక్కలాగా ఎత్తుకొచ్చేసారు. అబ్బాయి, అది కాదండి. బస్సు ఆగిపోతే ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే అయ్యో లేదు అవును లేదు. పదండి మన ఇంటికి వెళ్దాం. ఎందుకు? మర్యాదలు చేసుకోవాలి కదా. మర్యాద పోమ్మో. నేను నిజంగా ఆయన వస్తున్నారా? ఉత్తరం వేసావు కదా, రిప్లై కార్డు లాగా వచ్చేస్తున్నాడు. నిన్ను వదిలి ఉండలేడే పిల్ల. బస్సు ఆగిపోయి ఉండదు, అతనే ఆపేసి ఉంటాడు. అంతేనంటావా బామ్మ? అంతేనే వెర్రి మొహమా. చూడు, నేను చాటు నుంచి అతని ఫోటోలు తీస్తాను. పెళ్ళి అయ్యే వరకు ఆ ఫోటోలు పక్కలోనే పెట్టుకుని పడుకోవచ్చు. బాబమ్మ సిగ్గుపడతారు ఏంటంటే రండి. అది కాదండి. మేము ఇక్కడే ఉంటే బస్సు రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నాము. మేము దగ్గరే ఉండి మంచోరే, మీరు బస్ దగ్గర ఉంటేనే మరమ్మతులు ఇదే ఏంటండి? అయినా మీ మనసులో మాట మాకు తెలిసిపోయేదండి. కూకోండి రండి రండి చెప్తాను. కూకోండి. మళ్ళీ మా ఆచారం ప్రకారం కలకాలం గుర్తుండేలా మంచి మర్యాద చేయాలి కదా. ఏమండి ఈసారి అమర్యాద అనుకున్నా సరే ఆకు మీద తేనె నాకడం గానీ గ్లాస్ లో మజ్జిగ తాగడం గానీ సస్త చేయను. సరే కానీ కనీసం కుర్చీలోనే కూకుంటారా? అది లేదా? కుర్చీలో కూర్చోడానికి ఏముందండి, దర్జాగా కూర్చుంటాను మహారాజు. అమ్మో! అయ్యో! పడకండి తమ్ముడు గారు, ఉత్తునే సరదాకి ఇవన్నీ మా పప్పు వంశం సరసాలండి. మీ పప్పు వంశం సరసాలు నిప్పుల్లో పెట్ట ఇంకేమి సరసాలయ్యా. ఏంటండి బాగా నొప్పిగా ఉందా? బాగా నొప్పి అంటారంటండి బాబు. నడిమిరికి 2 పూసలు రాలిపోయినాయి. ఓ అంతేనా? సిద్ధికిలో తగ్గించేస్తానండి. తోలు సమయ పట్ల అట్టగానండి. సంగీతంతో వాద్యం చేయడానికండి. అయ్యి బాబాయ్ పోయినసారి కోడికి లాగండి. సేమ్ టు సేమ్ అండి. అన్నా ఎత్తేసుకో. నన్ను ఒక్కడిని వదిలేసి అంతా వెళ్ళిపోయారు. నువ్వే కాపు. దేవుడా 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 దేవుడా. ఏండి సంగీతానికి చాలా రోగాలు బాగైతే అంటారండి. మా వాయిద్యాలతో అంటే మీ నడుము నొప్పి పూర్తిగా పోగొట్టేస్తామండి. మీరు పిప్పి అనగానే నా నడుము నొప్పి తగ్గిపోయిందండి. ఏమండి కళ్ళు తెరిచి ఎవరైనా వాయిస్తారండి? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, కళ్ళు మూసుకొని చెండ ప్రచండంగా వాయించేస్తాడండి. అలా మీరు వాయిస్తారండి? అది మీ వల్ల కాదండి. అలా వాయించడానికి మంచి కృషి కావాలండి. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారండి. అన్నాయ్ కళ్ళు మూసుకొని కానిచ్చాయి. తీసుకోండి. అది అది నన్ను చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. చూడటానికి కాదండి, బస్సు ఆగిపోయింది. మీరెందుకు వచ్చారో మా బామ్మ నిజం చెప్పింది రండి. ఏంటి మీ బామ్మ చెప్పింది నిజం? ఏదో ఒక సాకుతో నిన్ను చూడ్డానికే వచ్చాడే నీ కాబోయే మొగుడు అంది. అయ్య బాబోయ్, అందుకు కాదు, బస్సు ఆగిపోయింది. నన్ను నమ్ము. అయ్యో బాబోయ్, మీరు చెప్పేది నేను నమ్మాను. టిఫిన్ తినండి.
కళ్యాణి అల్లుడు గారి కాఫీ అటుకెళ్ళియమ్మా. వస్తున్నా పిన్ని. నేనేం లాగలేదండి. అది చిల్లిపి ఏమండి ఏమండి పెట్టుకుంటే మటాసే అల్లుడు కలకాలం గుర్తుండిపోయే షాక్ ఒకటి ఇచ్చాను. లబలబలాడుతూ మూతులు వాసిపోయి వస్తారు. నీ గొడవ నీది. నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటో నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఏమో నేను తన కోసం వచ్చాను అనుకుని నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది. నాకు చచ్చేంత తిరగటంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అల్లుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉందిరా. ఏటి భర్త గారు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరేటి పదండి. ఎక్కడికి? ఎన్ని పుసలు జారిపోయినట్టుగా కూర్చున్నారు. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. I love you. Bye. See you tomorrow. Yeah.